హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకో రెమెడీ తెచ్చాను, అంటే సబ్బులు తయారీ. ఇది సోప్ బేస్. ఫ్రెండ్స్. దీంతోన సోప్ తయారు చేయొచ్చు, సబ్బులు తయారీ చేయొచ్చు దీంతో. ఇది కట్ చేసుకొని ఇలా చేసుకోవాలి. సోప్ బేసు మనము ఇప్పుడు సోప్ తయారు చేసుకోవడానికి కట్ చేయాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ సోప్ తీసుకొని, ఇది లెమన్ ఆకు, అంటే నిమ్మకాయ ఆకులతోన మనము లెమన్ సోప్ తయారీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగా, ఇది వర్షాకాలంలో కీటకాలు అవి ఉంటే జిడ్డు గిడ్డు అన్నీ వదులుతాయి ఈ లెమన్ ఆకులతోన. చాలా మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే దీంతోన సోప్ చేద్దామని తయారీ. ఇవి ఆకులు తెచ్చి ఇది పేస్ట్ చేశాను. మనం మిక్సీలో శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో సోప్ బేస్ మొత్తం వేయాలి. ఇందాక కట్ చేసుకున్నాం కదా, అదంతా ఇందులో వేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాయిల్ చేయడానికి కడాయిలో వాటర్ పెట్టాను వేడి కావడానికి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి, వాటర్ బాయిల్ అవుతున్నాయి. దీంట్లో డబల్ బాయిల్ కావాలి. ఇవి డబల్ బాయిల్ చేసుకోవాలి. దీంట్లో పెడితే కరుగుతుంది సోప్ బేసు. చూడండి ఫ్రెండ్స్, ఎలా కరుగుతుంది. ఇలా కరిగి లిక్విడ్ అవుతూ ఉంటే చూసుకోవాలి, మనం కలుపుతూ ఉండాలి. తొందరగానే అవుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా సగం అయినప్పుడు మనం ఏం చేయాలి, ఇందులోకి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా లెమన్ ఆకులు. ఇప్పుడు పేస్ట్ చేసుకున్న లెమన్ ఇప్పుడు సగం అయింది కదా ఫ్రెండ్స్. ఇది సగం కరగనీకి వచ్చింది. అప్పుడు ఇదిగో ఈ పేస్ట్ అందులో వేసుకోవాలి. లెమన్ పేస్టు, ఆకుల పేస్ట్. ఇది లెమన్ ఆకుల పేస్ట్ వేసి బాగా కరగనివ్వాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. 5 మినిట్స్లో మొత్తం కరిగి మనకు సోప్కు తయారీగా ఉంటుంది. ఇలా మొత్తం కరిగేదాకా మనం బాయిల్ చేయాలి. డబల్ బాయిల్ చేస్తే ఇలా కరుగుతూ ఉంటుంది. మొత్తం లిక్విడ్ అయిన దాకా మనము ఓపిక పట్టి మంచిగా కరగగొట్టాలి. ఇలా బాగా శుభ్రంగా మంచిగా గిన్నె తీసుకొని. ఇది కరుగుతుంది కదా ఫ్రెండ్. ఇలా కరగడానికే ఒక 5 నిమిషాలు, 5 మినిట్ కలుపుకోవాలి. స్మెల్ బాగుంటుంది, శుభ్రంగా బాగుంటుంది. ఇలా కలుపుతూ సిమ్లో పెట్టుకొని అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి సోప్ది తయారీ ఆన్లైన్లో దొరుకుద్ది. దీనికి ఆయిల్ పెట్టుకోవాలి, కొబ్బరిది ఆయిల్ రుద్దుకొని రాసుకొని పెట్టుకుంటే, నేను ఆయిల్ రాసుకొని పెట్టుకున్నా. దాని తర్వాత ఇది దించి ఇందులో ఇంకేం కలపొద్దు, అంతే. ఇక ఇందులో పోసుకోవాలి సబ్బుది. ఇందులో పోసుకొని ఎన్ని సబ్బులు అవుతాయి చూసుకొని, మనకు సన్నం కావాలా దొడ్డుగా ఉండాలా సబ్బులు, మనం క్వాంటిటీ పట్టుకొని. నాకు 3 సబ్బులు బాగా వచ్చినాయి, ఒక సబ్బు కొంచెం సన్నం వచ్చింది ఫ్రెండ్స్. 4 చేసా. ఇవి 4 మొత్తం మీద ఏం లేకుండా ఒక టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం శుభ్రంగా నురుగు మొత్తం తీసుకోవాలి. అలా నీట్గా వస్తాయి సబ్బులు. ఇలా మొత్తం తీసి టిష్యూ పేపర్తోన మొత్తం పైన నీట్గా తీయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా పెట్టాలి ఫ్రిడ్జ్లో. ఒక 2 అవర్స్ పెట్టాలి. ఒక 2 అవర్స్ పెడితే చల్లగా అవుతాయి. ఇదిగో ఫ్రెండ్స్, తెచ్చాను సబ్బులు రెడీ, హోమ్ మేడ్ సబ్బులు. ఇదిగోండి, ఎంత బాగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి కదా ఎంత బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ సబ్బులు. మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తాయి, మనకు హ్యాపీగా అనిపిస్తుంది మనం ఇంట్లోనే తయారీ చేసుకుంటే. ఈ హోమ్ మేడ్ సబ్బులు
చాలామంది చాలా ఇష్టపడతారు, ఎందుకంటే మన ఇష్టతోనే చేసుకోవచ్చు కదా, అందుకే ఇలా తీసుకోవాలి సబ్బులు. మొత్తం సబ్బులు తీసి ఇలా పక్కగా పెట్టుకోవాలి. ఎంత బాగా వచ్చినాయి, నీటుగా బాగున్నాయి. ఈ సబ్బులు మనం వాడుకుంటే చాలా బాగుంటాయి. బయట కెమికల్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ కెమికల్ లేకుండా మన చేతులతో తయారు చేసుకుంటే మనకు ఎంతో ఆనందంగా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక సబ్బు తీసుకొని వాష్ చేసి చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇలా మీరు చూడండి ఎంత బాగా పోతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నురుగు కూడా వస్తుంది. ఇలా వాష్ చేసుకొని చూడండి, మీరు తయారు చేసుకొని నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కానీ నిమ్మ ఆకులతోనే ఇంకా గ్రీన్గా చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత వైట్గా అయినాయి నా చేతులు, మురికి అంతా పోయి చాలా క్లీన్గా నీట్గా స్మెల్ బాగా వస్తుంది.